రైలు ప్రయాణం అంటే మనకు గుర్తొచ్చేది పట్టాలు, చక్రాల శబ్దం. కానీ ఇప్పుడు మనకు చెప్పుకోబోయే రైలుకు చక్రాలు ఉండవు. ఇది పట్టాలపై పరిగెత్తదు, గాలిలో తేలుతూ మేఘాలను తాకే వేగంతో దూసుకెళ్తుంది. అవును, రవాణా రంగంలో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం రెండే సెకండ్లలో 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ చైనా టెక్నాలజీలో దూసుకుపోతుంది. తాజాగా సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటివ్ లెవిటేషన్ లేదా మ్యాగ్లేవ్ సాంకేతికతో చైనా శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డును సృష్టించారు. 400 మీటర్ల పొడవైన ట్రాక్పై దాదాపు 1000 కిలోల బరువున్న టెస్ట్ వెహికల్ను ప్రయోగించగా అది ఊహకందని రీతిలో 2 సెకండ్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అసలు ఏమిటి మ్యాగ్లేవ్ టెక్నాలజీ? అయస్కాంత ఆవిష్కరణ శక్తిని ఉపయోగించి రైలును పట్టాల మీద గాలిలో తేలేలా చేయడమే ఈ సాంకేతికత ప్రత్యేకత. దీనివల్ల రాపిడి ఉండదు, కాబట్టి శబ్దం రాదు. వేగం విమానానికి ఏమాత్రం తీసిపోదు. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గత 10 ఏళ్లుగా పడిన కష్టానికి ఈ పరీక్ష ఫలితం ఒక నిదర్శనం. ప్రస్తుతం ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే గంటల ప్రయాణం నిమిషాల్లోనే పూర్తవుతుంది. చైనా సాధించిన ఈ ఘనతపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చర్చిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.